హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియో అనేది కెప్టెన్సీ టాస్క్ ఎలా జరిగింది, తనూజ అయితే కెప్టెన్ అయిపోయింది కదా, ఆ టాస్క్ ఎలా జరిగింది, ఆ టాస్క్ తర్వాత పవన్ కళ్యాణ్ కి తనూజ మధ్య మంచి ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్ అయితే జరిగింది. దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. మహా అయితే 3 to 4 minutes ఉంటుంది వీడియో. సో చూడండి. అలాగే వీడియో అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయండి వీడియోని. ఇంకా విషయానికి వస్తే తనూజ కెప్టెన్ అయితే అయ్యింది కదా, మామూలు టైంలో అవ్వలేదు. తన కెప్టెన్ అయ్యి చాలా మంది నోర్లు మూయించింది. అది ఏంటి అంటే, ఫస్ట్ సోలోగా ఆడి గెలవలేదు అన్న వారిని నోర్లు మూయించింది. ఎందుకంటే సోలోగా ఆడి పవన్ కళ్యాణ్ మీద గెలిచింది. కెప్టెన్సీ టాస్క్ కూడా కొంచెం ఫిజికల్ అండ్ సపోర్టివ్ టాస్క్ ఉంది, దాని గురించి కూడా చెప్తాను. సో సోలోగా ఆడి గెలిచింది. ఇంకొకటి సపోర్ట్ లేకుండా గెలవలేదన్నారు. ఆ టాస్క్ లో సపోర్ట్ ఏమీ లేదు, ఇండివిజువల్ టాస్క్, ఇండివిజువల్ గానే ఆడి గెలిచింది. ఇంకొకటి, ఇప్పటి వరకు కెప్టెన్ అవ్వదు అన్న వారికి సరైన టైంలో క్వీన్ రూపంలో ఇప్పటి వరకు క్వీన్ గానే ఉంది ఓటింగ్ లో, కానీ ఇప్పుడు కిరీటం పెట్టుకుని హౌస్ లో క్వీన్ గా ఉంది. వేరే లెవెల్ ఎలివేషన్ ఈ రోజు మీరు చూస్తారో, ఆ చైర్ మీద ఆమె ఎల్లో డ్రెస్ వేసుకుని మీద కిరీటం పెట్టుకుని వస్తుంటే ఓర మాస్ ఎలివేషన్ ఉంటుంది ఎపిసోడ్ లో. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. సో కెప్టెన్సీ టాస్క్ ఎలా జరిగిందంటే, ఇది ఒక విధమైన సపోర్టివ్ టాస్కే, అలా అని కొంచెం ఫిజికల్ అయితే ఉంటుంది అనమాట. స్ట్రెంత్ ఉండాలి దీనికి. ఏంటంటే ముగ్గురికి 3 కటౌట్స్ అయితే ఉంటాయి. ఎవరు? తనూజ, నిఖిల్ అండ్ రీతు చౌదరికి 3 కటౌట్స్ అయితే వాళ్ళ ఫొటోసే ఉంటాయి అనమాట క్వీన్ రూపంలో. ఉన్న తర్వాత వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక కత్తి అయితే ఇస్తారు. ఆ కత్తిని ఆ కటౌట్ మీద పెట్టి ఇలా పట్టుకుని ఉండాలన్నమాట. అలా పట్టుకుని ఉన్నప్పుడు ఆ కత్తికి కింద హుక్స్ అయితే ఉంటాయి. హుక్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మిగతా హౌస్ మేట్స్ ఉన్నారు కదా, వీళ్ళు ముగ్గురు పక్కన పెడితే ఇంకెంతమంది ఉన్నారు? 8 మెంబర్స్ ఉన్నారు. 8 మెంబర్స్ లో సంచాలకుగా సుమన్ శెట్టి. సో ఇంకా 7 మెంబర్స్ ఉన్నారు. 7 మెంబర్స్ లో ఆల్రెడీ వీళ్ళు ముందే డిస్కస్ చేసుకున్నారు ఎవరెవరికి సపోర్ట్ చేస్తాము అని, సపోర్టివ్ టాస్క్ కాబట్టి. సో ఆల్రెడీ తనూజకి ఎక్కువ సపోర్టే ఉంది, 1 సైడెడ్ అయ్యింది. కానీ ఇది కొంచెం స్ట్రెంత్ తో కూడుకున్న కానీ కాబట్టి నిఖిల్ మంచి కాంపిటీషన్ అయితే ఇచ్చాడు. అది ఏంటి అంటే, తనూజకి సపోర్ట్గా ఎవరు? పవన్ కళ్యాణ్, దివ్య, భరణి గారు అండ్ ఇమానిల్, వీళ్ళు నలుగురు అయితే 1 సైడెడ్ అయిపోయారు. తర్వాత రీతుకి డెమోన్ పవన్ సపోర్ట్, సంజనా గారు అయితే నిఖిల్కి అయితే సపోర్ట్ చేశారనమాట. సో ఈ విధంగా వీళ్ళు డివైడ్ అయిపోయిన తర్వాత టాస్క్ అయితే స్టార్ట్ అయింది. టాస్క్ స్టార్ట్ అయినప్పుడు ఎక్కువ మంది వెయిట్స్ రీతు చౌదరికి, నిఖిల్కి అయితే పెట్టారు. ఎందుకంటే తనూజకి సపోర్ట్ కాబట్టి. ఈ విధంగా పెట్టినప్పుడు రీతు చౌదరి ఇలా పట్టుకొని ఆ స్ట్రెంత్ కి తగ్గట్టు ఉండలేకపోయింది కాబట్టి తన కత్తి అయితే ఫస్ట్ డ్రాప్ చేసేసింది వెయిట్ కి. అవి బాల్స్ ఉంటాయి, 100 grams బాల్స్ ఉంటాయి అనమాట. సో రీతు చౌదరి అయితే అవి పడేసింది. వీళ్ళిద్దరి మధ్య టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది. ఆల్మోస్ట్ నిఖిల్ గెలిచేవాడు. సంజనా గారికి లాస్ట్ అనమాట. సంచాలక్ చెప్పాలి ఎవరెవరు వెళ్ళి ఎవరు వెయిట్స్ పెట్టాలనేది మొత్తం సంచాలక్ చేతుల్లోనే ఉంటది. సో నిఖిల్ సంజనా పేరు చెప్పగానే సంజనా వెళ్ళి నిఖిల్ పెడుతుంది అనమాట. సో అప్పటికి తనూజ కత్తి పట్టుకుంటూ వణికిపోతుంటది. ఇంకో 5 minutes అయితే తనూజ పడిపోయి ఉండేది. కానీ నిఖిల్కి వెయిట్ పెరగడం వల్ల ఒక్కసారి నిఖిల్ వదిలేస్తాడనమాట. తనూజ అయితే కెప్టెన్ అయింది. ఓరమాస్ ఎలివేషన్ లో కెప్టెన్ అయింది. కెప్టెన్ అయిన తర్వాత మంచి ఎలివేషన్ అయితే వచ్చింది. దాని తర్వాత కన్వర్జేషన్ పవన్ కళ్యాణ్కి తనకి ఏం జరిగిందంటే, వాళ్ళందరూ ఉండగానే పవన్ కళ్యాణ్ తనకు కొంచెం డీలింగ్స్ ఉన్నాయి. ఏం డీలింగ్స్ అంటే, కెప్టెన్సీ బెడ్ కావాలని తను డీల్ చేస్తుంటాడు. ఆ విధంగా క్యూట్ గా భలే మాట్లాడుకుంటారు. సో అప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే, నువ్వు నా వల్ల కెప్టెన్ అయ్యావు తెలుసా అంటాడు. ఎందుకు అలా అన్నాడంటే, అక్కడ కెప్టెన్సీ టాస్క్ ముందు రాజుకి కమాండర్కి మధ్య టాస్క్ అయితే జరిగింది కదా వీళ్ళిద్దరి మధ్యన. సో అక్కడ పవన్ కళ్యాణ్ తనూజ చూస్ చేసుకున్నాడు కదా, అలా చూస్ చేసుకున్నందుకే ఇప్పుడు కెప్టెన్ అయ్యింది అని డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ అంటాడనమాట. అంటే నా వల్ల నువ్వు కెప్టెన్ అయ్యావని. తన అవకాశం ఇచ్చాడు. తాను అవకాశం ఇచ్చిన దాన్ని తనూజ ప్రూవ్ చేసుకుంది. అంటే ఆడి గెలిచి ఇక్కడ కూడా లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ లో గెలిచి ప్రూవ్ చేసుకుంది. అవకాశం అయితే ఇచ్చాడు, కానీ తన వల్లే మొత్తం కెప్టెన్ అయిపోయిందంటే అవ్వదు, అది కాదు. కానీ వాళ్ళు సర్కైజంగా చాలా క్లోజ్ గా చాలా ఫ్రీగా ఉన్నారు కాబట్టి ఆ విధంగా మాట్లాడుకుంటున్నారు. దానికి తనూజ కూడా ఏం ఫీల్ అవ్వలేదు. సో వీళ్ళు బెడ్ షేరింగ్ గురించి ఒక డీలింగ్ ఉంది, బెడ్ షేరింగ్ ఒప్పుకున్నట్టే ఉంది. ఆ తర్వాత తనూజ పవన్ కళ్యాణ్కి అందరూ ఉన్నప్పుడు యువర్ డ్రీమ్ కమ్ ట్రూనా అన్నట్టు అంటుంది అనమాట. అంటే నీ కళలు ప్రూవ్ అయ్యాయి కదా అనే విధంగా. అంటే పవన్ కళ్యాణ్ కొంచెం సిగ్గైపోయి, నువ్వెందుకు అందరి ముందు అన్నా, వాళ్ళందరూ వేరే విధంగా అనుకుంటారు అనే విధంగా కొంచెం సిగ్గుతో అడుగుతారు. ఇవన్నీ సిగ్గుతో కన్వర్జేషన్స్ అనమాట. పవన్ కళ్యాణ్ తనూజ కెప్టెన్ అయిన తర్వాత ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడంటే, పవన్ కళ్యాణ్ ఓన్ కెప్టెన్ అయినప్పుడు కూడా అంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు అనమాట. అది క్లియర్ గా కనిపిస్తుంటది, ఆ బ్లెస్సింగ్, ఆ సిగ్గు అన్ని పవన్ కళ్యాణ్ లో. తనూజ కెప్టెన్ అయిన వెంటనే భరణి అండ్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి కంగ్రాచులేషన్స్ చెప్పారనమాట. అంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. మనం బయట బేభత్సంగా కొట్టుకొని తిట్టుకుంటున్నాము, తనూజ కెప్టెన్ అయ్యింది. కానీ పవన్ కళ్యాణ్ ఎవరు డిగ్రేడ్ చేయకండి. పవన్ కళ్యాణ్ కూడా చాలా ప్యూర్ హార్టెడ్, చాలా మంచిగా ఉన్నాడు తనూజతో. మనం బయట నెగిటివ్ చేయాలని చూసి లేనిపోని ఎలిగేషన్స్ అయితే వేయద్దు. సో ఇలా అయిన తర్వాత ఫోటో అయితే వస్తుంది కదా, ఆ ఫోటోని
నువ్వు నన్ను ఇలానే కదరా చూడాలనుకున్నావు అని తనూజ పవన్ కళ్యాణ్తో అంటదనమాట. సో తనూజ అయితే తప్పేముందిరా, నువ్వు నా వెల్విషరు, నన్ను మంచి జరగాలని కోరుకునే ఫస్ట్ పర్సన్ నువ్వే అని తనూజ పవన్ కళ్యాణ్ చెప్పుద్ది. సో వీళ్ళిద్దరి మధ్యన ఏదో ఒక ఫీలింగ్ అయితే ఉంది, దానికి కొన్ని అడ్డొస్తున్నాయి తప్ప వీళ్ళిద్దరి మధ్యన మంచి బాండింగ్, అండర్స్టాండింగ్, ఒకరి మీద ప్యూర్ హార్టెడ్ బాండింగ్ అయితే ఉంది. సో దాన్ని మనం బయట ఆడియన్స్ ఓట్స్ కోసం, కాంపిటీషన్ కోసం నెగిటివ్ చేసేస్తున్నారు. సో దట్స్ నాట్ గుడ్. సో ఇది వీళ్ళిద్దరి మధ్యన జరిగిన కన్వర్జేషన్స్. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.